ఆర్య వైశ్యులు కూడా తెలంగాణనే పుట్టిరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, తెలంగాణ ప్రతి అడుగులో నీ వెంబడి ఉన్నాం. సిద్దిపేటలో కూడా ఆర్య వైశ్యులే అత్యధిక మెజార్టీలో ఉన్నారు. అందరికీ పర్సనల్గా మీరేమో ఆర్య వైశ్యులను దగ్గరికి తీస్తారు, సంఘం పరంగా వచ్చినప్పుడు మమ్మల్ని దూరం పెడుతున్నారు. బ్రాహ్మణులకు జాగా ఇచ్చిర్రు, అన్ని కులాలకు బీసీ భవన్ అని ముదిరాజ్ భవన్ అని అందరికీ జాగాలు ఇస్తుర్రు, పైసలు ఇస్తుర్రు, అన్నీ చేస్తుర్రు. కనీసం మనల్ని దానికి మీటింగ్కి కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. వైశ్యులు అంటే మీకు ఎందుకు సార్ అంత చిన్న చూపు? వైశ్యులు అంటే ఏం చేయలేరనా, లేకపోతే వైశ్యులు ఎదురు తిరగరానా, వైశ్యులు భయపడతారనా? అసలు ఏందో సార్ మాకు అర్థమైతే లేదు. వైశ్యులను మీరు ఎంత అనగదొక్కాలని ఎందుకు అనుకుంటున్నారో మాకు అర్థమైతే లేదు. అనగదొక్కబడితే 14 సంవత్సరాలు మిమ్మల్ని అనగదొక్కితే మీరు ఎట్లయితే కిరటం లెక్క లేచి తెలంగాణ సాధించారో మా హక్కులను కూడా మేము సాధించుకుంటాం. దానికి నిన్నే స్ఫూర్తిగా తీసుకొని నీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి నీతోనే మేము సాధించుకుంటాం. మేము కూడా నీ బిడ్డలమే కదా. మేము పోరాటం ఎట్లా చేయాలంటే నిన్ను స్ఫూర్తి తీసుకొని మేము పోరాటం చేస్తాం. నువ్వు ఎట్లయితే క్యూఆర్ రచించి చేసినావు అట్లట్లనే మేము కూడా క్యూఆర్ రచించి అట్లట్లనే ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు 2, 3, 5 మందిమే ఉన్నామని మీరు ఏదో ఇట్లా అని అనుకోకండి. తప్పకుండా అందరు కదిలి వస్తారు, తప్పకుండా అందరు వస్తారు. మా సొంతంకి లాభం కోసం చేస్తలేం, మా కులం లాభం కోసం, మా కులంలో ఉన్న బీదోల కోసం మేము చేస్తున్నాం. కాబట్టి దయచేసి నీ మీద మాకేం వ్యతిరేకత లేదు. కానీ అన్ని కులాలకు ప్రకటించినప్పుడు, అన్ని కులాలకు వరాలు ఇచ్చి, అన్ని కులాలకు డబ్బులు ఇచ్చి, అన్ని కులాలకు జాగాలు ఇచ్చినప్పుడు ఆర్య వైశ్యులు అంటే నీకెందుకు మేము గుర్తు రాలేదా? ఆర్య వైశ్యులు అడగకుండా మీరు ఇయ్యరా? ఎందుకు మేము ఓటర్లం కాదా? మేము ఓటేస్తలేమా? ఎందుకు మా మీద ఇంత వివక్ష? ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు? ఎందుకు మా మీద పగబట్టిరు మా జాతి మీద? మొన్న నిజాంపేటలో ఒక గుడిని మీరు అట్లనే కూల్చిరు మీ ప్రభుత్వ అధికారులు. దానికి కూడా ఎవడు ఏమంటలేడు. ధర్నా చేస్తే వాడిని అరెస్ట్ చేస్తారు, ధర్నా చౌక్ ఎత్తేస్తారు. ఎందుకు సార్? మీరు ధర్నాలు చేసే కదా రాష్ట్రం సాధించారు. మేము ధర్నా చేసి మా హక్కులు సాధించుకుంటాం. దాంట్లో పోయేదేముంది? మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం కదా, నీ పర్సనల్గా డబ్బులు అడగలేము కదా. మాకు కూడా హక్కులునే, మేము తప్పకుండా ధర్నా చేస్తాం. మీరు అరెస్ట్ చేస్తారు, అంతకు మించి ఇంకేం చేయలేరు. మీరు అరెస్ట్ కాలేదా? 14 ఏళ్ళు 140 కేసులు మీ మీద ఉన్నాయి. మా మీద కూడా కేసులు అవుతాయి. కానివ్వండి, మేము అన్నిటికీ సిద్ధమవుతున్నాం. మాకు స్ఫూర్తి గాంధీ కాదు, మాకు స్ఫూర్తి కేసీఆర్ గారే. ఆయన బొమ్మ పెట్టుకొని మేము అరెస్ట్ చేస్తాం, ఆయన బొమ్మ పెట్టుకొని ధర్నా చేస్తాం, ఆయనకే పాట పాడతాం, ఆయనకే ఓటేస్తాం, ఆయననే అడుగుతాం. మేము ఆయనకే ఓటేసినాం కాబట్టి ఆయననే అడుగుతాం. వేరే చంద్రబాబు నాయుడు అడుగుతాం. మేము ఓటేసినాం ఇక్కడ, ఉన్నాం ఇక్కడ, పుట్టినాం ఇక్కడ, సస్తున్నాం ఇక్కడ. కాబట్టి తప్పకుండా నిన్నే అడుగుతాం, నీతోనే తీసుకుంటాం. నువ్వు తండ్రి అంటాం. ఒక పిల్లగానికి ఏమో సూట్ ఇప్పిస్తో ఇంకొనికి ఏమి ఇప్పి అంటే మా పరిస్థితి ఏంటి సార్? అందరికి సమానం చూడు. దయచేసి కేసీఆర్ గారు నీ బిడ్డలందరినీ సమానంగా చూడు. నువ్వు మా జాతిని గౌరవించు. నిన్ను ఎప్పటికీ మేము గౌరవిస్తాం. నువ్వు మమ్మల్ని గౌరవించవు, నువ్వు మమ్మల్ని రెస్పాన్స్ ఇవ్వవు, మాకు కేర్ చేయవు. అయినా మేము నిన్ను గౌరవిస్తాం. నువ్వు ముఖ్యమంత్రివి. అన్ని కులాలలో సమానంగా చూసే బాధ్యత నీకుంది. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు. అది అసెంబ్లీలో పాస్ అయిందా? భారత రాజ్యాంగంలో పాస్ అయిందా? పాస్ కాలేదు. అయినా కానీ నువ్వు ఇచ్చినావు, నువ్వు చేస్తూనే ఉన్నావు. మరి మాకు కూడా చేయండి అట్లనే. ఏమనంటే రాజ్యాంగంలో లేదంటారు. రాజ్యాంగంలో లేని ఎన్నో చేస్తారు కదా. రాజ్యాంగం సవరించి 2వ సార్లు మా కోసం సవరించండి. మా వాళ్ళంతా డీమార్ట్ కాడ సిగరెట్లు అమ్ముకుంటున్నారు, ఇడ్లీ బండిలు పెట్టుకుంటున్నారు. మాకు వచ్చి మా మొత్తం కొమ్మటి జాతినే సర్వనాశనం చేసేసినాయి. మాకు రాజకీయంగా ఎమ్మెల్యే లేడు, ఎవడు లేడు. ఉన్నోడు ఒక్కడిని కన్సర్న్ ఉన్నాడు. ఇంకెవడు ఉద్యమం చేస్తాడు, ఇంకెవడు ఏం చేస్తాడు.